హాయ్, మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను. కాకపోతే ఈరోజు నేను చెన్నై వెళ్తున్నాను. ఒక మంచి పెద్ద సినిమా డబ్బింగ్కి వెళ్తున్నాను. ఆ సినిమా ఏంటి అనేది నేను రివీల్ చేయలేను. సో ఒక సినిమాకి వెళ్తున్నాను, పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్, చాలా థ్రిల్లింగ్గా ఉంది. కాకపోతే మార్నింగ్ 5:30కి నాకు ఫ్లైట్ వేసారు అనమాట. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. మార్నింగ్ లేచాను, రష్ అవుతున్నాను, పరిగెడుతున్నాను, అసలు టైం లేదు, నిద్రమోహంతో ఉన్నాను. సారీ, బేర్ చేయండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయింది అనమాట. సో 5:20కి నా ఫ్లైట్ డిపార్చర్ ఉంది. సో లోపల ఎయిర్పోర్ట్లో చేద్దామంటే టైం కుదరలేదు. ఇంక ఇక్కడ అందుకని ఎర్ర బస్ ఎక్కి నేను వీడియో స్టార్ట్ చేశాను. నాతో పాటు ఈరోజు నా కలీగ్ అండ్ నా ఫ్రెండ్, ఇంకొక కో ఆర్టిస్ట్ అనమాట, క్యూట్ చబ్బీ బేబీ. నవ్వుతుంది ఆల్రెడీ నా పక్కన నుంచి. దిస్ ఇస్ భవ్య. హాయ్. చూసారా, బొమ్మలా ఉంది కదా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బొమ్మలా ఉంది. అయితే మాటలు మాత్రం స్టార్ట్ చేస్తే ఆపేది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అందుకే వీడియో తిందామంటే కూడా అవ్వలేదు. ఇప్పుడు అలా కనిపిస్తుంది కదా, ఒక 5 నిమిషాలు ఆగితే స్టార్ట్ అవుతుంది అనమాట గొడవ. సో ఈరోజు నాకు మంచి కంపెనీ, స్వీట్ కంపెనీ. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అండ్ ఈరోజు అక్కడ మీకు ప్రసాద్ ల్యాబ్కి వెళ్తాను అనమాట. చెన్నైలో నేను చెన్నై ట్రావెల్ చేస్తున్నాను. అక్కడ ఇలా ఉంది చూపిస్తాను. అండ్ అక్కడ ఒకవేళ మాకు టైం దొరికితే ఎక్కడైనా తిరిగితే అలా ఒక ట్రిప్ సరదాగా వెళ్దాము. ఇప్పుడే ఫ్లైట్ స్టార్ట్ అయింది, బట్ బయటంతా ఇంకా చాలా చీకటిగా ఉంది. ఇప్పుడిప్పుడే వెలుతురు వస్తూ ఉంది. అండ్ చాలా ఫాగీగా ఉంది బయట కూడా. ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడే జస్ట్ పైకి టేక్ ఆఫ్ అవుతుంది. ఇక ఇది బ్యూటిఫుల్ పార్ట్, సన్ రైజ్. ఫ్లైట్లోంచి సన్ రైజ్ చూస్తుంటే అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్ అది. నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటే నేను దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు. వావ్, సన్ రైజ్ అయిపోయింది. సో గుడ్ మార్నింగ్. హలో. స్నాక్స్ వచ్చేసాయి, ఆల్రెడీ అయిపోతుంది. మార్నింగ్ 6 o'clockకి మనకి వీళ్ళు ఇచ్చిన టిఫిన్, వాటర్ బాటిల్, ఎండిపోయిన 2 రొట్టె ముక్కలు, కుకీస్. చెన్నై వచ్చేసాం. క్యాబ్ పట్టుకొని స్టూడియోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకా 8 o'clock అయింది. సో పెద్దగా ఎండలేదు, తొందరగా స్టూడియోకి రీచ్ అయిపోవాలి. ప్రసాద్ ల్యాబ్కి ఎంటర్ అయిపోతున్నాం. ఇది చెన్నైలో ప్రసాద్ ల్యాబ్ అనమాట. ఇక్కడ చాలా సినిమాలు జరిగాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇక్కడే ఉండేది కదా. సో అప్పట్లో బాగా కళకళలాడుతూ ఉండేది. చాలా సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కొంచెం పాతబడినట్టుంది, బట్ దిస్ ఇస్ ద ప్లేస్. మా డైరెక్టర్ గారికి ఇక్కడ సెంటిమెంట్ అంట. సో ఇక్కడ కొంచెం వర్క్ అయినా జరగాలని ఇక్కడికి పిలిపించి చేపిస్తున్నారు. ఇది ఎంట్రన్స్. నా డబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు 12 o'clock అయింది. సో పక్కన ఒక మురుగన్ టెంపుల్ ఉంటే నేను వెళ్తున్నాను. సాలిగ్రామం నుంచి వడపళని వెళ్తున్నా అన్నమాట. వచ్చేసాం. ఇది వడపళని మురుగన్ టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్, చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అంట ఇక్కడ. సో వచ్చి దర్శనం చేసుకుంటే మంచిది అంటున్నారు.
గుడి లోపల ఎంట్రన్స్లో పెయింటింగ్ అద్భుతంగా ఉంది కదా, ఇదే ఎంట్రన్స్. టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ల్యాబ్కి తిరిగి వచ్చేసాను. చాలా వేడిగా ఉంది బయట, అసలు నాకు ఆల్మోస్ట్ కళ్ళు తిరిగిపోయాయి అనమాట. సో కొంచెం వాటర్ కొట్టుకొని మళ్ళీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. బట్ ఇంకా స్టిల్ తన డబ్బింగ్ అవుతూ ఉంది. చెన్నైలో నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఇలా ఆకులో భోజనం పెడతారు, అరటాకుల్లో. చాలా ఇష్టం నాకు అది. సో ఈవినింగ్ నా ఫ్లైట్ ఉంది రిటర్న్. ఈ లోపల లంచ్ చేసేసి చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఉన్నాను. ఇంకా ఇలా ఇక్కడే కూల్గా జాగ్రత్తగా క్లోజ్ రూమ్లో కూర్చోవాలన్నమాట. సో ఇదండి, ఇలా ఉంటుందన్నమాట. సడన్గా చెప్పారు, సడన్గా బయలుదేరిపోయాను. అండ్ దెన్ 3 o'clock నుంచి డే స్టార్ట్ అయింది. సో టెంపుల్ చూసేసుకొని ఇప్పుడు కరెక్ట్గా లంచ్ బ్రేక్ అంతా కొంచెం సెటిల్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటారు, ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఫినిష్ చేసేసుకొని మళ్ళీ నేను 5:30కి నా ఫ్లైట్ని క్యాచ్ చేయాలన్నమాట. అండ్ ఆల్మోస్ట్ నైట్ ఇంట్లోనే డిన్నర్ చేస్తాను. ఇక మా ట్రిప్ టు చెన్నై ఫర్ డబ్బింగ్ అయిపోయినట్టే. రిటర్న్ ఫ్లైట్ కూడా క్యాచ్ చేసేసాం. చాలా చల్లగా ఉంది అండ్ రిలాక్సింగ్గా ఉంది. బట్ బయట చాలా వేడి చూసి ఇప్పుడు సడన్గా వచ్చాం కదా, ఎలా ఉంటుందో చూడాలి. గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.